నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబీకుల రాజకీయం. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం. అప్పటికి ఇప్పటికీ తేడా ఏ విధంగా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంశం ఏ విధంగా కొనసాగింది? ఆయన అంచర వర్గం ఏ విధంగా ఉన్నింది? పెద్దల అంచర వర్గం ఏ విధంగా ఉన్నింది? నమ్మిన వాళ్ళ వర్గం ఏ విధంగా ఉన్నింది? వీరందరి రాజకీయంలో జగన్ ఎటువంటి రాజకీయం చేస్తున్నాడు? జగన్ రాజకీయం ఇది తప్ప ఒప్ప? కుటుంబం కానీ, అటు తర్వాత స్నేహితులు కానీ, అటు తర్వాత బంధువులు కానీ, అటు తర్వాత జగన్ నమ్మినటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా పులివెందుల రాజకీయంపై, పులివెందుల వైఎస్ జగన్ అనే అంశంపై నాకు ఉన్నంతలో నేను ఈ వీడియో తీస్తున్నా. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇకపోతే మీరు నా వీడియోలు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది నా వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కాకుండా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే వాళ్ళకు ఇది నా విన్నపం. మీ సీనియర్ జర్నలిస్ట్గా నేను విన్నవించుకుంటూ ఉన్నా. ఈ వీడియోలో చూడండి జగన్ రాజకీయ. రాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమ్మక ద్రోహం, నమ్మిన పాపానికి పులివెందుల పులి కథ అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల. ఈ పులివెందుల ఓటర్లు ఓటు వేసేది ఎక్కువ శాతం వైఎస్ కుటుంబీకులకే. అందుకే 50 ఏళ్లుగా రాజకీయాన్ని వారి కుటుంబం శాసిస్తూ ఉంది. వీరు రాజకీయంలో రాణించడానికి ఓటర్ల విశ్వాసమే వీళ్ళ రాజకీయ పెట్టుబడి. రాజారెడ్డి రాజకీయం నమ్మిన బంటు రాజకీయం. ఆయన కుమారుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం రాజస రాజకీయం. వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయం ఆయన వివేక రాజకీయం తప్ప అవివేక రాజకీయం చేయలేదు. వీరి రాజకీయం ఇలా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం నమ్మక ద్రోహం, నమ్మిన పాపానికి అనే తీరులో ప్రస్తుతం నడుస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే జగన్ రాజకీయం తండ్రి చనిపోయిన అనంతరం నుంచి ప్రారంభమై సోనియా గాంధీతో విభేదాలు సృష్టించుకుని పావురాల గుట్ట నుంచే సమావేశంలో సోనియాపై వీర్చుకపడి ప్రత్యేక రాజకీయాన్ని శాసించే దిశ వైపు వెళ్ళారు. చిన్నాన్న వైఎస్ వివేక ఎంత చెప్పినా సోనియా గాంధీతో మనకు వద్దు అన్నా కూడా మొండితనం రాజకీయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్. రాజకీయంలో నమ్మక ద్రోహం అప్పటి నుంచే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు తర్వాత రాజకీయం నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం వరకు ఆయన అనుచర వర్గం అయిన రాజశేఖర రెడ్డి కుడి భుజం అయిన కేవీపీ రామచంద్రరావు దూరంగా పెట్టాడు అంటే జగన్ రాజకీయం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా తెల్లవారి లేచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సూర్యుడి ముఖం చూస్తాడో లేదో గాని తెల్ల జుట్టు సూర్యుడైన తన ప్రాణానికి ప్రాణమైన సూర్యుడిని చూస్తేనే రాజశేఖర్ రెడ్డికి తెల్లవారినట్లు అదొక లెక్కలా ఉండేది. అటువంటి తెల్ల జుట్టు సూర్యుడిని తేలికగా తీసివేసిన వ్యక్తి జగన్. అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటులా పనిచేసి రాజశేఖర్ రెడ్డిని నమ్మి మంత్రి పదవి కట్టబెట్టిన కొండంత అండగా ఉన్న కొండా సురేఖను చూసి చూడనట్లు రాజకీయంగా దూరంగా నెరిపిన వ్యక్తి జగన్. కొండా సురేఖ చేసిన తప్పిదం పులివెందులకు రావడం, పులివెందుల ఒక కార్యకర్తల నాయకుల ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె రావడం
పొర్రపాటు అయినట్టు ఉంది. సమావేశం పులివెందుల వాసులు అంతా కొండా సురేఖ మాట్లాడాలి అనే నినాదం చేసినందుకు జగన్ అసూయ ప్రారంభం అయి కొండా సురేఖను దూరం చేసుకున్న జగన్ రాజకీయం అర్థం అయ్యింది. ఇక పులివెందుల రాజకీయంలో చిన్నాన్న చురుకుదనాన్ని ఓర్వలేక చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మరణ శాసన రాజకీయం ఇప్పటికీ ప్రజల్లో వెలుగుతున్న రాజకీయం చేశాడు జగన్. ఇక పులివెందుల మండలాల రాజకీయ విషయానికి వస్తే పెద్దరికం రాజకీయము అంటే పెద్దగా నచ్చక తొండూరు నాయకులు అయినటువంటి సోమోహన్ రెడ్డి అయితేనేమి, మల్లికార్జున రెడ్డి అయితేనేమి వాళ్ళను దూరంగా నెట్టాడు. సింహాపురం మండలం నాయకులు ఆ తర్వాత కొంతమంది దూరం అయ్యారు. అదేవిధంగా లింగాల మండల నాయకులు దూరం అయ్యారు. ఇక వేమల మండల నాయకుల విషయానికి వస్తే వేమల మండలంలో మబ్బు చింతలపల్లి శ్రీనాథ్ రెడ్డి జగన్కు చాలా స్నేహ స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన కూడా దూరం అయ్యాడు. వేంపల్లె, చక్రాయిపేట ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మండల నాయకులు వైఎస్ పెద్ద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దరిక మండల నాయకులు అందరూ జగన్కు పెద్దగా నచ్చకపోవడం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తల్లి అయిన విజయమ్మ తల్లడిల్లి తండ్రి లేని కొడుకు జగన్ అయ్యాడు అని అల్లారు ముద్దుగా ఇప్పటికీ జగన్ బుగ్గపై ముద్దులు పెడుతున్న తల్లి విజయమ్మను దూరంగా పెట్టిన ముద్దుల కొడుకు జగన్. ఇక సొంత చెల్లి నువ్వు జైలుకు వెళ్ళి రా అన్నా నేను ఉన్నానన్నా అన్న మాట మీద చెల్లి షర్మిల మాటలు రాని ఆమె కూడా మాటలు నేర్చుకొని బాట శారి అయ్యి జగన్ రాజకీయానికి బాట వేస్తే ఏమయ్యిందంటే జగన్ చెల్లెలు వాటా అడుగుతుందేమో అని చెల్లెలు షర్మిలను దూరం పెట్టాడు. చెల్లెలు షర్మిల గోడు ఇప్పటికీ జగన్ రాజకీయంగా వెంటాడుతున్నట్లే అవుతుంది. జగన్ రాజకీయ పరిస్థితులు ఇంకొక వైపు చూస్తే